మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. మేడం, ఈ మధ్య చాలా ట్రెండింగ్ లో ఉన్నది గట్ హెల్త్. సో అందరూ ఇప్పుడు ఏమనంటే ప్రోబయాటిక్స్ అంటున్నారు, ఓవర్ ది కౌంటర్ ప్రోబయాటిక్ తీసుకుంటున్నారు. సో మీరు ప్రోబయాటిక్స్, ప్రీబయాటిక్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినారు. ఈ మధ్యన యూరోగైనకాలజిస్ట్ యూరోబయం అని చెప్పేసి కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఏం జరుగుతుంది ఈ రీసెర్చ్? సో ఆరోగ్యకరమైన హెల్దీ గట్ హెల్త్ కోసం మనం ఏం చేయాలి? సో మనకు కొన్ని కాన్సెప్ట్స్ తెలియాలండి. మనం ఏజ్ అవుతూ ఉంటే మనకు అందరికీ బ్యాక్టీరియా డైవర్స్గానే పుడతాం, హెల్దీగా పుట్టినప్పుడు. అయితే ఏజ్ అవుతుంటే సాధారణంగా మనకి మంచి బ్యాక్టీరియా అనేవి క్వాంటిటీ, డైవర్సిటీ తగ్గిపోతుంది న్యాచురల్గా, బైఫిడో బ్యాక్టీరియం అని. అది తగ్గిపోతూ ఉంటే కొంచెం డిసీజెస్ రావడం మొదలవుతూ ఉంటాయి. అయితే బ్యాక్టీరియాని హెల్దీగా పెట్టుకోవడానికి అందుకే రకరకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్, రిఫైన్డ్ ఫుడ్స్ లేకుండా తినాలి. అంటే పిండి పదార్థాలు తీసుకోకుండా పీచు పదార్థాలు, ధాన్యంలాగే తీసుకోవాలి. దానికి పిండి చేసి అలా చేసినప్పుడు, అది కూడా బేకరీ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు, ఫ్రైడ్ ఫుడ్స్, బాగా మార్చిన ఫుడ్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు దానిలో ట్రాన్స్ ఫ్యాట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, అలాగే చక్కెరతో కూడుకున్న ఫుడ్స్ వల్ల గట్ పాడవుతుంది. సీడ్ ఆయిల్స్ కూడాను. సో మనము ఇలాంటి ఫస్ట్ సిస్టంలో నుండి తీసేస్తే సీడ్ ఆయిల్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, షుగర్ అని పేరు లేకుండా చాలా వరకు వేరే ఉంటాయి. హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్స్ అని, జ్యూసెస్ అని, ప్యాకేజ్డ్ జ్యూసెస్ అని, ఇలాంటివన్నీ తీసేసినప్పుడు సిస్టంలో నుండి క్లీన్గా ఫుడ్, ప్రాపర్ ఫుడ్ తీసుకున్నప్పుడు గట్ మంచిగా బ్యాక్టీరియా అవన్నీ బాగా గ్రో అవుతాయి. ఎందుకంటే అవి ఊరికే ఏమి ఉండట్లేదు, మన డైజెషన్కి హెల్ప్ అవుతాయి. మనం తీసుకునే ఫుడ్లో ఉండే న్యూట్రియంట్స్ మనకు అందించడానికి అవి పనిచేస్తాయి. అలాగే మనం తీసుకున్న ఫుడ్లో నుండి ఆ బ్యాక్టీరియా మనకు మంచి మంచి ప్రోడక్ట్స్ రిలీజ్ చేస్తాయి అన్నమాట. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. దీని పని ఏంటి? ఆర్టరీస్ని హెల్దీగా పెడుతుంది. సో ఇలాంటి మంచి పనులు జరుగుతాయి. అలాగే ఇది కాకుండా బ్యాలెన్స్ కోల్పోయామనుకోండి, ఉండాల్సిన ఉన్న నెంబర్స్లో లేకపోవడం, అవసరం లేనివి ఎక్కువ గ్రో అవడం, ఇలా జరిగినప్పుడు దానికి గట్ డిస్బయోసిస్ అనే నేమ్ వాడతాం. ఇలా వచ్చినప్పుడు అన్నెసెసరీ ఒక హార్మ్ఫుల్ టాక్సిన్స్ లాంటివి రిలీజ్ అవుతాయి. లైపోపాలిసాకరైడ్స్ అంటాము, ఎల్పిఎస్. ఇవి గట్లో నుండి రిలీజ్ అయ్యి దాటుకొని బ్లడ్లోకి వెళ్ళి ప్రాబ్లమ్స్ మొదలు పెడతాయి. ఆర్టరీస్ని ఇన్ఫ్లేమ్డ్గా చేయడము, బ్లడ్ ప్రెషర్ని తేవడము, ఇలాంటివి. సో గట్ అనేది మనకి న్యూట్రియంట్స్ని, మనం తినే ఫుడ్ నుండి న్యూట్రియంట్స్ని అందించడమే కాకుండా మనకి ఇమ్యూనిటీని పెంచుతున్నాయి, మన ఆర్టరీస్ని హెల్దీగా ఉంచుతాయి, మన బ్రెయిన్ని హెల్దీగా ఉంచుతాయి. ఎందుకంటే మన బ్రెయిన్కి కామింగ్ కెమికల్ సెరటోనిన్, అది మనకు పేగుల్లో నుండే ఎక్కువ 80% మన బ్యాక్టీరియా గట్లో నుండే రిలీజ్ చేస్తుంది. సో మనం మంచి ఫుడ్ దానికి ఇవ్వగలిగితే మన హెల్త్ని బాగా పెడతాయి. కాబట్టి ప్రీబయోటిక్స్, బ్యాక్టీరియా, ఫంగై, వైరసెస్ పొట్టలో ఉండే వాటిని ఫీడ్ చేసే ఫుడ్స్ని ప్రీబయోటిక్స్ అంటారు. సో వాటిని తీసుకున్నప్పుడు మనం అవి బాగా గ్రో అవుతాయి, మన బాడీని హెల్తీగా పెడతాయి.